Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. అతను యునైటెడ్ కింగ్డమ్ కు చెందినవాడు. అతను యునైటెడ్ కింగ్డమ్ కు చెందినవాడు అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో హీఈస్ ఫ్రమ్ ద యునైటెడ్ కింగ్డమ్. హీఈస్ ఫ్రమ్ ద యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్ వన్ ఈస్ మీరు సరిగ్గా దేనికోసం వెతుకుతున్నారు. మీరు సరిగ్గా దేనికోసం వెతుకుతున్నారు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ లుకింగ్ ఫర్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ లుకింగ్ ఫర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దయచేసి మీ గొంతులను తగ్గించుకోండి. దయచేసి మీ వాయిస్ని తగ్గించుకోండి అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ప్లీజ్ కీప్ యువర్ వాయిసెస్ డౌన్. ప్లీజ్ కీప్ యువర్ వాయిసెస్ డౌన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ పియానో వాయించడాన్ని వారు అసహించుకుంటున్నారు. పియానో వాయించడాన్ని వారు అసహించుకుంటున్నారు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దే డిస్పైజ్ హ్యావింగ్ టు ప్లే ద పియానో. దే డిస్పైజ్ హ్యావింగ్ టు ప్లే ద పియానో. నెక్స్ట్ వన్ ఈస్ ఈరోజు మాకు పాఠాలు లేవు. ఈరోజు మాకు లెసన్స్ లేవు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ లెసన్స్. టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ లెసన్స్. మీరు ఏ దేశానికి చెందినవారు. మీరు ఏ కంట్రీకి చెందినవారు అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వాట్ కంట్రీ ఆర్ యూ ఫ్రమ్. వాట్ కంట్రీ ఆర్ యూ ఫ్రమ్. నెక్స్ట్ వన్ ఈస్ ప్రతి శనివారం నేను మార్కెట్కి వెళ్తాను. ప్రతి శనివారం కూడా నేను మార్కెట్కి వెళ్తాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీ సాటర్డే ఐ గో టు ద మార్కెట్. ఎవ్రీ సాటర్డే ఐ గో టు ద మార్కెట్. నెక్స్ట్ వన్ ఈస్ మీ ఆసక్తులలో కొన్ని ఏమిటి. మీ ఇష్టాలలో కొన్ని మేము తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్స్. వాట్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నాకు పుస్తకాల అవసరం చాలా ఎక్కువ. నాకు పుస్తకాల అవసరం చాలా ఎక్కువ అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ ఇన్ డెస్పరేట్ నీడ్ ఆఫ్ బుక్స్. ఐ యామ్ ఇన్ డెస్పరేట్ నీడ్ ఆఫ్ బుక్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను మిమ్మల్ని మోసం చేస్తాడు. అతను మిమ్మల్ని మోసం చేస్తాడు అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో హీ డిసీవ్స్ యూ. హీ డిసీవ్స్ యూ. డిసీవ్స్ అంటే మోసం చేయడం. నెక్స్ట్ వన్ ఈస్ ఆ సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. మీరు వచ్చే సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఐ వాజ్ ఎట్ హోమ్ ఎట్ ద టైమ్. ఐ వాజ్ ఎట్ హోమ్ ఎట్ ద టైమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మేము ఫస్ట్ క్లాస్ విమానంలో ప్రయాణించము. మేము ఫస్ట్ క్లాస్ విమానంలో ప్రయాణించము అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో వీ డోంట్ ఫ్లై ఫస్ట్ క్లాస్. వీ డోంట్ ఫ్లై ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ వన్ ఈస్ నాతో పాటు రండి. మీరు నాతో పాటు రండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో కమ్ అలాంగ్ విత్ మీ. కమ్ అలాంగ్ విత్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ ఇది త్వరలో పంపిణీ చేయబడుతుంది. ఇది త్వరలో పంపిణీ చేయబడుతుంది. దీనిని ఇంగ్లీష్లో ఇట్ విల్ బి డెలివర్డ్ సూన్. ఇట్ విల్ బి డెలివర్డ్ సూన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇది నాకు స్పష్టంగా ఉంది. ఈ విషయంలో నాకు చాలా క్లారిటీగా ఉంది, స్పష్టంగా ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇట్ వాజ్ ఆబ్వియస్ టు మీ. ఇట్ వాజ్ ఆబ్వియస్ టు మీ. వారు గొప్ప స్నేహితులు. వారు గొప్ప స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో దే ఆర్ గ్రేట్ పాల్స్. దే ఆర్ గ్రేట్ పాల్స్. వారు గొప్ప స్నేహితులు. నెక్స్ట్ వన్ ఈస్ మీకు ఫోన్కి యాక్సెస్ ఉందా. మీ ఫోన్కి యాక్సెస్ ఉందా అని అడుగుతూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ యాక్సెస్ టు ఎ ఫోన్. డూ యూ హ్యావ్
యాక్సెస్ టు ఏ ఫోన్. నెక్స్ట్ వన్ ఈస్ నేను బస్సులో స్కూల్కి వెళ్తాను. నేను బస్సులో స్కూల్కి వెళ్తాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ టేక్ ద బస్ టు స్కూల్. ఐ టేక్ ద బస్ టు స్కూల్. నెక్స్ట్ వన్ ఈస్ ఇది మీ పట్ల చాలా శ్రద్ధగా ఉంది. ఇది మీ పట్ల చాలా శ్రద్ధగా ఉంది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ కన్సిడరేట్ ఆఫ్ యూ. ఇట్స్ వెరీ కన్సిడరేట్ ఆఫ్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ మీరు నా సమయాన్ని వృధా చేస్తున్నారు. మీరు నా సమయాన్ని వృధా చేస్తున్నారు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో యు ఆర్ స్క్వాండరింగ్ మై టైమ్. యు ఆర్ స్క్వాండరింగ్ మై టైమ్. స్క్వాండరింగ్ అంటే వృధా చేయడం. నెక్స్ట్ వన్ ఈస్ నేను పరవశించిపోయాను. నేను పరవశించిపోయాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ వాజ్ ఎక్స్టేటిక్. ఐ వాజ్ ఎక్స్టేటిక్. ఎక్స్టేటిక్ అంటే పరవశించిపోవడం. అతని దగ్గర డబ్బు లేదు. అతని దగ్గర మనీ లేదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో హీ డిడింట్ హ్యావ్ ఎనీ మనీ ఆర్ హీ డిడింట్ హ్యావ్ మనీ అని కూడా సింపుల్గా చెప్పవచ్చు. నేను అతనితో సంభాషణ చేశాను. నేను అతనితో సంభాషణ అంటే మాట్లాడాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యాడ్ ఏ కన్వర్జేషన్ విత్ హిమ్. ఐ హ్యాడ్ ఏ కన్వర్జేషన్ విత్ హిమ్. నెక్స్ట్ వన్ ఈస్ అతను పాడటం చాలా ఆనందిస్తాడు. అతను పాటలు పాడటాన్ని చాలా ఎంజాయ్ చేస్తాడు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో హీ ఎంజాయ్స్ సింగింగ్ ఎ లాట్. హీ ఎంజాయ్స్ సింగింగ్ ఎ లాట్. నెక్స్ట్ వన్ ఈస్ ప్రతి ఉదయం ఆమె నాకు ఈమెయిల్ పంపుతుంది. ప్రతి ఉదయం ఆమె నాకు మెయిల్ చేస్తుంది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఎవ్రీ మార్నింగ్ షీ సెండ్స్ మీ అన్ మెయిల్. ఎవ్రీ మార్నింగ్ షీ సెండ్స్ మీ అన్ ఈమెయిల్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ రోజు నడుచుకుంటూనే బడికి వెళ్తుంటారు. రోజు నడుచుకుంటూనే బడికి వెళ్తుంటారు వాళ్ళు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఎవ్రీడే దే వాక్ టు స్కూల్. ఎవ్రీడే దే వాక్ టు స్కూల్. నెక్స్ట్ వన్ ఈస్ ఇలాంటి రాకెట్ని తయారు చేయడం మానేయండి. ఇలాంటి రాకెట్ని తయారు చేయడం మానేయండి అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో స్టాప్ మేకింగ్ సచ్ ఏ రాకెట్. స్టాప్ మేకింగ్ సచ్ ఏ రాకెట్. నెక్స్ట్ వన్ ఈస్ ఇది తిరిగి రాని స్థితిని దాటిపోయింది. ఇది తిరిగి రాని స్థితిని దాటిపోయింది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఇట్స్ పాస్ట్ ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఇట్స్ పాస్ట్ ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్. నెక్స్ట్ వన్ ఈస్ నేను గణితాన్ని అసహించుకుంటాను అంటాడు ఒక విద్యార్థి. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు అంటాడు ఒక విద్యార్థి అని కూడా చెప్పవచ్చు. దీనిని ఇంగ్లీష్లో ఐ డిస్పైజ్ మ్యాథ్స్ సేస్ ద స్టూడెంట్. ఐ డిస్పైజ్ మ్యాథ్ సేస్ ద స్టూడెంట్. నెక్స్ట్ వన్ ఈస్ దేవుని ముందు మోకరిల్లి ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి. దేవుని ముందు మోకరిల్లి ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి అని చెప్పే టైంలో నీల్ బిఫోర్ గాడ్ అండ్ థ్యాంక్స్ హిమ్. నీల్ డౌన్ బిఫోర్ గాడ్ అండ్ థ్యాంక్స్ టు హిమ్ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ సారా నన్ను రెచ్చగొడుతుంది. సారా నన్ను రెచ్చగొడుతుంది అని చెప్పేటప్పుడు సారా ఇరిటేట్స్ మీ. సారా ఇరిటేట్స్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ ఆయన మాటలు శక్తివంతమైనవి. ఆయన మాటలు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అంటుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో హీస్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. హీస్ వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. నెక్స్ట్ వన్ ఈస్ ఇది పూర్తిగా మీ ఇష్టం. ఇది ఎటువంటి తేడా లేదు. ఇది పూర్తిగా మీ ఇష్టం. ఇందులో ఎటువంటి తేడా లేదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఇట్స్ ఎంటర్లీ అప్ టు యూ. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇట్స్ ఎంటర్లీ అప్ టు యూ. ఇట్స్ మేక్స్ నో డిఫరెన్స్. నెక్స్ట్ వన్ ఈస్ మీరు ఇంగ్లీష్ తరగతులు తీసుకుంటారా? మీరు ఇంగ్లీష్ క్లాసులను తీసుకుంటారని అడుగుతూ ఉంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డూ యూ టేక్ ఇంగ్లీష్ క్లాసెస్. డూ యూ టేక్ ఇంగ్లీష్ క్లాసెస్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ప్రస్తుతం వంటగదిలో ఉంది.
ఆమె ప్రెజెంట్ వంటగదిలో ఉండి వంట చేస్తుంది అని చెప్తుంటాం కదా! అటువంటి సందర్భంలో షీ ఈజ్ ఇన్ ద కిచెన్ రైట్ నౌ. షీ ఈజ్ ఇన్ ద కిచెన్ రైట్ నౌ. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.